హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ సినిమా చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లేదు భయ్య, నాకు కాన్సెప్ట్ అయితే అవసరం అని అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. అండ్ మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక బెల్ సింబల్ కూడా నొక్కేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసేసండి. ఇకపోతే సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ఆల్మోస్ట్ అయితే మనం ట్రైలర్లోనే చూసేసాం. అయితే ఒక ఫ్రెండ్ కోసం తన బాల్యాన్ని అయితే త్యాగం చేసేటట్లుగా మనకి ట్రైలర్లో అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే తర్వాత మళ్ళీ వస్తానని హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సినిమా విషయానికి వచ్చినట్లయితే వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్ఫుల్ ఎపిసోడ్తో సలార్ సినిమా అయితే మొదలవుతుంది. ఆ తర్వాత అస్సాంలోని బొగ్గు గనుల్లో దేవ అండర్ డాగ్ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం చకచక అయితే జరిగిపోతాయి. ఇక ఫస్ట్ హాఫ్లో దేవ అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్ ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ చివరిలో దేవ లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో కాన్సర్ అటవీ ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజ్మన్నార్ కొంతమంది సామంత దొరలను నియమించడంతో కథ ఇంటెన్షన్గా మారుతుంది. అయితే ఓ పని మీద రాజ్మన్నార్ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడంతో సామంతుల కుట్రలు మొదలవుతాయి. కాన్సర్ రాజ్పీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ మన్నర్తో కలిసి దేవ రావడంతో స్టోరీ పీక్స్కి అయితే వెళ్ళిందని చెప్పాలి భయ్య. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కాటేరమ్మ ఎపిసోడ్లో విష్ణుని ఆయన తండ్రితో ఉండే 2 ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్కి అయితే తీసుకువెళ్ళాయి. ఇక సెకండ్ హాఫ్లో ప్రభాస్ నట విశ్వరూపం చూసే అవకాశం అయితే ఆయన అభిమానులు సొంతం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే మరోసారి అద్భుతమైన స్క్రిప్ట్తో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంటుంది. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ పాత్రలను మలచిన విధానంతో మరోసారి అందరినీ ఆకట్టుకునేలా చేశాడు దర్శకుడు. ఇక ఆయన డిజైన్ చేసిన స్క్రిప్ట్ ప్లే సినిమాను మరింత పవర్ఫుల్గా మార్చింది. మొత్తానికి కేజీఎఫ్ను మించిన పరిణతితో సలార్ను రూపొందించాడని చెప్పవచ్చు. ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా సినిమా చూడలేనట్లయితే ఒకసారి థియేటర్లో చూసేసండి. ఇక అదేవిధంగా ట్రైలర్లో గమనించినట్లే సినిమాలో వైలెన్స్ అయితే చాలా రేంజ్లో ఉంటుంది. మరి ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా థియేటర్లో చూసేసండి. మరిన్ని అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసేయండి.